అందరికీ నమస్తే. మనం చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేడు 11 స్థానాలతో ప్రాతినిధ్యం ఉంది శాసనసభలో. ఆ పార్టీ వాళ్ళు ఈ రోజు శాసనసభకి వచ్చారు. ఎందుకు వచ్చారబ్బా అని అనుకుంటే, మన శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొత్త రూల్ తీసుకొని వచ్చారు. ఏంటంటే డిజిటల్ అటెండెన్స్. ఈ డిజిటల్ అటెండెన్స్ లేకపోతే కష్టం కదా అని చెప్పి వచ్చి అటెండెన్స్ వేసుకొని అలా ఏంటే ఒక సినిమాలు అంటారు చూడు, అలా మెరుపుతీగా వచ్చి అటా వెళ్ళిపోయావమ్మా అని ఆ టైపులో అట్టొచ్చి అటు వెళ్ళిపోయినట్టు మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోయారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున నుంచి సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ఆ రోజు పదవులు అనుభవించారు. ఈ రోజు ప్రజలు మీకు 11 స్థానాలు గౌరవప్రదంగా ఇచ్చి మిమ్మల్ని శాసనసభకు వెళ్ళమంటే కనీసం శాసనసభకు రాకుండా ఈరోజు మీరు తప్పించుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? సూటిగా అడుగుతూ ఉన్నాం. అంటే మీకు అధికారం ఉంటేనే ప్రజల కోసం పోరాడతారా, అధికారం లేకపోతే ప్రజల్ని పట్టించుకోరా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు 11 నియోజకవర్గాల్లో సమస్యల గురించి మీరు శాసనసభలో మీ గలం వినిపిస్తే ఎలా ఉంటుంది? వినిపీరు. అంటే మీరు మీ కోట్టేసిన ప్రజలను అవమానిస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, ఈరోజు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ గారు వచ్చి ఈరోజు గవర్నర్ ప్రసంగం చేస్తూ ఉంటే కనీసం వినే ఓపిక కూడా, అంటే ఏదో శాసనసభకు వచ్చారు వీళ్ళు మాట్లాడడం ఇష్టం, కనీసం గవర్నర్ ప్రసంగం అన్నా పూర్తిగా వినాలి కదా. పూర్తిగా కూడా వినకుండా గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన 2వ నిమిషం నుంచే వీళ్ళు నినాదాలు చేస్తూ సభని చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ తీరెలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే శాసనసభకు రారు, నార్మల్గా వస్తే గవర్నర్ ప్రసంగం అది కూడా వినే ఓపిక లేకుండా అక్కడ కూడా నినాదాలు చేసి డిస్టర్బ్ చేయాలనుకున్నారంటే వీళ్ళు గవర్నర్ను అవమానించినట్టు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు. వీళ్ళు వినే ఓపిక కూడా లేని వీళ్ళు శాసనసభ్యులుగా ఉండడానికి అర్హత ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించాలి. 11 నియోజకవర్గాల నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారే, మీకు నిజంగా శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే మీరు మీ పదవులకు రాజీనామా చేసేసి ఇంట్లో కూర్చోండి. ఆ స్థానాల్లో కొత్త వాళ్ళు వచ్చి రేపు సభలో వాయిస్ వినిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇదే అడుగుతున్నారు సూటిగా. మీకు మాత్రం పదవి ఉంటే అసెంబ్లీ, పదవి లేకపోతే అధికారం లేకపోతే అసెంబ్లీకి రామని మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి హానికరం. అందుకని ప్రజాస్వామ్యవాదులందరూ అంటున్నారు, వస్తే శాసనసభకు రండి, లేదా మీ పదవులకు రాజీనామా చేసేసి రాజకీయాల నుంచి తప్పుకోండి. ఆ స్థానాల్లో కొత్త వాళ్ళు వచ్చి ప్రజా సమస్యల గురించి శాసనసభలో గలమెత్తుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏంటంటే రప్ప నరికేస్తాం, తాట తీసేస్తాం, చంపేస్తాం, కంపెనీలు తరిం కొట్టేస్తాం అనే మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులారా, సభలేకొచ్చి ప్రజా సమస్యల గురించి గలం విప్పడం, ప్రజలకు జరిగే అభివృద్ధి గురించి చర్చించడం, ఇవి కూడా తెలుసుకోవాలి. ఒక రాజకీయ నాయకులుగా, ఒక శాసనసభ్యులుగా ఉండాలంటే అది తెలుసుకోండి. మీకు ఆ అర్హత లేకపోతే ఆ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.